ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి స్వాతి హోమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 49 జంటలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజస్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్లు వేద మంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. భక్తులకు గోత్ర నామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞోప్రసాదం సదుపాయం కల్పించారు. ఆలయ ఈవో వి త్రినాథరావు స్వాతి హోమంలో పాల్గొన్నారు. భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ స్వామివారి స్వాతి హోమం ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నుల విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. ఇవాళ స్వామివారు ఆవిర్భవించినటువంటి మాస నక్షత్రం స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రం నృసింహస్వామి ఆవిర్భావ దినం అంటున్నాం. స్వాతికి అధిదైవం వాయువు. ఆ వాయువు అనేటువంటి వాడు, వాయువు అంటే చలనశీలుడు, అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు. నృసింహస్వామి అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు అని మనకి పురాణం చెప్పేది. రాష్ట్రవాడు చెప్పాడు, మనకి చెప్పాడు కదండి. ఎందుకు లేడని సందేహం కలదు అన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడు. ఉర్యామస్తి, ఉడిపేజస్తి, తైజస్తి, మైజస్తి చ అన్నాడు. పొట్టలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు. ఎక్కడ నువ్వు కావాలంటే అక్కడ నీకు ప్రత్యక్ష అవగలిగిన దైవం ఎవరంటే నృసింహస్వామి మాత్రమే. అయితే దానికి అధికారం అంటే ఒక్కడే కావాలంట. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో